ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిలో సిఐ శశిధర్ రెడ్డి చేతుల మీదుగా టీ-షర్ట్స్ ఆవిష్కరణ చేశారు. సొసైటీకి సహకరించిన దాతలకు సన్మానం చేశారు. అలాగే కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజుల్లో యువత చెడు మార్గంలో వెళ్తున్న తరుణంలో ఆ మార్గాన్ని ఎంచుకోకుండా సేవ అనే ఒక కొత్త మార్గం ఎంచుకొని మంచిర్యాల జిల్లాలో కొత్త మార్గాన్ని ఎంచుకున్న యావత్ యువతకు ఆదర్శంగా నిలిచిన ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరినీ అభినందించారు. అనంతరం వ్యవస్థాపాధ్యక్షుడు షేక్ అజీముద్దీన్ మరియు ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్ మాట్లాడుతూ, 5 సంవత్సరాలు సహకరించి మా కోసం ముందుండి నడిపిన వ్యక్తులకు ఎల్పుల కిరణ్, చోటుభాయ్ మరియు తదితరులకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ అధ్యక్షుడు నదిపట రాజు, జిల్లా కార్యదర్శి గండ్ల సంజీవ్, జావిద్ పాషా, గోపాల్, అన్వేష్, మిత్ర బృందం, రాయబరాపు, షబ్బర్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా ఈరోజు 5 సంవత్సరాల క్రితం ఒక్క వ్యక్తితో స్టార్ట్ అయ్యి ఈరోజు కొన్ని వేల ప్రోగ్రాం చేసినందుకు మీరందరూ సహకరించినందుకు మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను ఒక ప్రాబ్లం ఉంది, మీరంతా ఉండాలంటే మీరంతా నన్ను నమ్మి నాపై నమ్మకం పెట్టి నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు టీ-షర్ట్ల ఆవిష్కరణ ఉన్నందుకు సార్కి సంప్రదిస్తే సిఎస్ఆర్ గారు వచ్చినందుకు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఉండాలి. గతంలో సిఎస్ఆర్లు కూడా మా సొసైటీకి ఎన్నో సహకారాలు అందించారు. అలాగే మీ సహకారాలు ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. వచ్చిన అన్నలందరికీ ప్రజాసేవ వెల్ఫేర్. అలాగే ఈరోజు టీ-షర్ట్లు ఆవిష్కరణ కష్టపడి మా ప్రజాసేవ వాలంటీర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పేదల కష్టం వస్తే మా కష్టంగా మేము తీసుకొని వాళ్ళ కష్టాలను మేము, అది కరోనా సమయంలో అయితే చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళ సేవలను కూర్చడం కానీ చాలా కార్యక్రమాలు మేము చేసినాం. దానికి సరే అది 5 years టర్మ్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇట్లా యూత్ ఎవరైనా ఉండి ఈ వేళ చూసినట్టయితే వాళ్ళు ఏదైతే ఉంటే యూత్ చెడు వ్యసనాలకు బానిసై వాళ్ళ తాగుడు కానీ ఇంకా వేరే మత్తు పదార్థాలకు బానిసై యూత్ వేరే వాళ్ళకి డెవలప్ కాకుండా వాళ్ళ ఉన్న ఒక ప్రాపర్టీని కూడా వాళ్ళు అమ్మేసుకుంటూ తిరుగుకుంటూ బాగుపడమనే ఆలోచన లేకుండా చాలామంది చెడిపోతూ ఉన్నారు. దాంట్లో కొంచెం యూత్ ఇట్లా ఈ రకంగా మోటివేట్ ప్రజలకు వేరే రకంగా మోటివేట్ చేసే అవకాశం వస్తుందని చెప్పి వీళ్ళందరూ వచ్చి ఒక సొసైటీ పెట్టి కరోనా అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా సేవలు బాగా చేసినామని చెప్తా ఉండే. అట్లనే లేని మొత్తానికి ఎవరికైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా సహాయ సహకారాలు చేసుకుంటూ బయట వాళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళు కూడా ముందుకు వచ్చి సర్వీస్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. వారు అన్నట్టు మా తరఫున కూడా రేపు పొద్దుగాల ఏదైనా కూడా వీళ్ళు ప్రొవైడ్ వాళ్ళకి ఏది కావాలన్నా నెసెసిటీస్ ఏమన్నా కూడా మేము కూడా ఇంతకుముందు ఎక్కడైతే సహాయ సహకారం అందించాలో దానికి మేము కూడా అందించేందుకు ముందుకు వస్తామని చెప్తున్నాం. అట్లనే ఇంకా చాలామంది కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది కూడా సంప్రదిస్తే అందరూ కూడా ముందుకు వస్తారు. వాళ్ళకి కావాల్సిందల్లా ఒకటే మనకి ఏంటంటే పక్కగా మంచిగా ఎవరైతే పేదవాళ్ళు యాక్చువల్గా ఎవరైతే పావర్టీలో ఉన్నారో వాళ్ళని మనం ఏ రకంగా సహాయం అందజేస్తామో ఆ రకంగా మనం అందించేందుకు చూడాలి. అంటే ఎదుటి మనం సోమరిపోతు తయారు చేయాలి అనేది కాదు, కానీ పాపం ఇంట్లో పెద్ద దిక్కు ఉండరు, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పోషించే ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసుకోండి. ఎక్కడన్నా ఐడెంటిఫై చేస్తే
అట్లాంటి వాళ్ళు మా నోటీస్ కూడా వస్తూ ఉంటారు. మేము కూడా వీళ్ళకి తెలియపరుస్తాం. అట్లా మీ నోటీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో రకంగా పాపం తినేందుకు కొంచెం బియ్యమో లేకపోతే ఇంకా వస్తువుల్లో కానీ ఏదో అందించి మంచి పేరు వస్తుంది, మంచి పుణ్యం ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంచెం భాగం దీనికి కేటాయిస్తే అందరినీ కూడా మనం సాటిస్ఫై చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి 5 years టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత నన్ను కూడా చూసి చాలా మంచిగా భావిస్తున్నాను. నేను దీనికి సంబంధించి అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ.